ఇందరి స్వరూపాల్లో దర్శనమిస్తున్నటువంటి పరమ ప్రేమ స్వరూపులు రామకోటయ్య తాతగారి దివ్య పాద పద్మాలకి శిరస్సు వంచి నమస్కరిస్తూ పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో తాతగారు భౌతికంగా సంచరించారు అనేకన్నా తాతగారి పాదధూళికి నోచుకున్నటువంటి ప్రాంగణంలో ఇక్కడ కూర్చుని వారిని గురించి కొద్ది సమయం మాట్లాడుకోవడం అంటే పెద్దలు చెప్పినట్టుగా రామాయణం భాగవతం ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం బాగు చేస్తుంది కాబట్టి. తాతగారి గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఎక్కడో అక్కడ వారి అనుగ్రహం చేత ఒక ఇంచన్న మన బుర్రలోకి దూరితే మన జన్మధర్మైనట్లే. అయితే నాకు వ్యక్తిగతంగా ఈ యోగా గురించి కానీ వీటి గురించి పెద్దగా అనుభవం లేదు. పూజ్యులు అనంతకృష్ణ గారి అనుగ్రహం చేత తాతగారితో అనంతకృష్ణ గారితో కలిసి 2 సంవత్సరాలు మెడికల్ టూర్లు అవన్నీ తిరిగినప్పుడు తాతగారితో ప్రయాణం చేయడాలు, ఆయనతో ఉండడం, ఆయన్ని సేవించుకునే అనుగ్రహాన్ని వారు అనుగ్రహించారు. మన అదృష్టం కూడా నేను అనుకోవట్లేదు. తాతగారే చెప్పారు ఒకసారి యోగాని గురించి చెప్తూ, బాబు గారు ఎక్కడో ప్రసంగం ఎవరో ఆయన చెప్పారు, నాకు కొద్దిగా తెలుసు మాస్టర్ గారు యోగాని గురించి, దాని గురించి చెప్తాను అని ఆయన మొదలు పెడితే తాతగారు అయిపోయిన తర్వాత అన్నారు, మనకి యోగం గురించి ఏం తెలుసు బాబు అన్నారు. అని మాస్టర్ గారి యోగమునందు కొన్ని జన్మల తరువాత నాకు ఇప్పటికి ప్రవేశం దొరికింది అన్నారు. ఎవరికి? తాతగారికి. తాతగారికి ప్రవేశం దొరికిందంటే బహుశా మనం ఇంకా అప్లికేషన్లు పెట్టున్నాం. మనం తాతగారంటే మాస్టర్ గారు సమానులు కాదండి. అసలు మాస్టర్ గారు లాగా మనం పూజిస్తుంటే ఆయన నాకు ప్రవేశం దొరికిందంటాడు ఏమిటి అంటే, ఆయనకే ప్రవేశం అంటే నేను మాస్టర్ గారిని అడిగాను అనంతకృష్ణ గారిని, ఇదేమిటంటే ఈయనకే ఎంట్రన్స్లో అంటే ఎల్కేజీలో సీట్లు వచ్చినట్టే ఇప్పుడు, ఆయనకే ప్రవేశం అంటే మనం ఎవరంటే మనం ఇంకా భూమి మీద కూర్చుండం లేవో అన్నారు. కాబట్టి ఆ స్కూల్లో చేరడం అనేది తర్వాత సంగతి. తాతగారితో ఆ పర్యటనలో కానీ చూసినటువంటి సందేశాత్మకమైనటువంటి కొన్ని సంఘటనల్ని పంచుకున్నాం. ఎందుకంటే ఒక మహానుభావుని గురించి చెప్పాలి అంటే అది అయ్యే పని కాదు. ఎవరో అడిగారట, ఈ గురువుగారి గురించి చెప్పండి అంటే ఒక ఆయన చెప్పాట, గురువుగారిని చెప్పడానికి ఏముందండి, అది ఆకాశం, ఇది భూమి, ఈయన పరమ గురువు అంటే అది ఎంత సత్యమో ఇది ఎంత సత్యమో ఇది ఎంత సత్యం, అంతకన్నా మనకేం తెలియదు. తాతగారి దగ్గర మనకి ఈరోజు గురు దర్శన మహోత్సవము అన్నారు. అంటే గురువు గారిని మొట్టమొదటిసారిగా తాతగారు చూసిన రోజు అని మనం అనుకుంటాం. తాతగారు గురువుగారిని చూశారా, గురువుగారే తాతగారిని చూశారా, ఏం జరిగింది అసలు? పున్నయ్యస్త గారు చెప్తారు, ఆయన కాకాలలో బయలుదేరినప్పటి నుంచే చూశాట ఆయన్ని, ఈయన వస్తాడు అని. అంటే వారి సంకల్పం లేకుండా ఇక్కడికి రాలేము. తాతగారు ఒకసారి ఇక్కడ పేరు చెప్పారు, మేము ఎక్కడి నుంచో వచ్చాము, అప్పుడు ఖమ్మం నుంచి దూరం నుంచి, ఇవాళ వచ్చినట్టుగా 5 నిమిషాలు ఆలస్యంగానే వచ్చాను. అప్పుడు కూడా వస్తూ ఉంటూ చెప్పులు వేసుకుని అక్కడ ఇప్పేసి బయట లోపలికి వస్తుంటే, రండి బాబు గారు, ఇంకో 2 నిమిషాలు ప్రేయర్ మొదలవుతుంది, రండి బాబు గారు, ఏం ఆలస్యమైనట్టుంది అన్నారు. అంటే ఆయన తెలియదు ఆలస్యం ఉందని, తెలుసు. అవును తాతగారు వస్తున్నాను, నడిచి రావాలి అక్కడి నుంచి, పర్లేదు కూర్చోండి. అప్పుడు ఆయన అన్నారు, ప్రార్థనకి గురువు గారు రప్పించుకున్నారు, మనం వస్తాం అనుకోవడం లేదు. అక్కడ మనం రావడం అనేది ఉండదండి, వారు సంకల్పిస్తే వస్తాం, లేకపోతే హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కి ఆ బస్సు గుంటూరు వెళ్ళిపోతుంది, మన నిద్రపోతాం. వారు రలుచుకుంటూ దిగుతాం, లేక లేదు. దీనికి తాతగారు చాలా చక్కటి ఉదాహరణ, ఒక కథ మాదిరి చెప్పారు. ఆ కథ చెప్తాను, చాలా సరదాగా చెప్పారు. అంటే ఇక్కడ గురువుగారు తాతగారిని చూశారా, తాతగారు గురువుగారిని దర్శించారా? ఏ దర్శన మహోత్సవం ఇది అంటే,
ప్రభాకర శాస్త్రుల వారనేటువంటి పరమ గురువు యొక్క అపార కరుణా కటాక్ష కృపా వీక్షణములు, పరమ గురువుల యొక్క చైతన్యమైనటువంటి ఆ వెలుగు వారి సంకల్పము చేత రామకోట అనేటువంటి ఒక శరీరం నందు ప్రవేశించినటువంటి రోజు. వారు అనుగ్రహించారు కాబట్టి వీరి యందు ప్రవేశించింది. మనం ప్రయత్నం చేస్తే అవుతుందా? తాతగారు చెప్తున్నారు, మాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు, నేను నా గురువు గారిని ఎన్నుకున్నానండి అన్నాం అనుకోండి, గురువు గారిని మనమే ఎన్నుకునే స్థితిలో ఉంటే మన గురువు ఎందుకు అసలు? మనమే పరమ గురువులు కాదు. ఆయన నా గురువు. ఇది ప్రతి వాళ్ళు చెప్పచ్చు, ప్రతి వాళ్ళని గురువే అంటాం ఈ రోజుల్లో. అయితే దీనికి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? తాతగారు ఒకసారి ఒక ప్రయాణంలో కథ చెప్పారు. బాబుగారు, ఒక వ్యక్తి చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఎక్కడికి పోవాలో తెలియదు. మా వంశీతో మొన్నందుకు ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు ఇది గుర్తొచ్చింది. చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నట్ట, ఎక్కడికి పోవాలో తెలియదు. వారి చేతిలో చిన్న టార్చి తాతగారికి చూపించారు, చిన్న టార్చి. అది 2 అడుగులు చూపిస్తున్నట్టు వెలుగు. అది పట్టుకుని చాలా కష్టపడి ఆ ముళ్ళల్లో రాళ్ళల్లో తట్టుకుంటూ పోతున్నట్ట. ఎక్కడికి పోవాలో తెలియదు, గమ్యం కనపట్లేదు, చీకటి మొత్తం. ఈ 2 అడుగులు తప్ప ఏం దొరకట్లేదు. ఈ దొరక్క ఏం చేస్తున్నాడు, ఎటువంటి పోదామని చూస్తున్నాడు. దూరంగా స్ట్రీట్ లైట్ కనపడుతుంది వీడికి. ఆ స్ట్రీట్ లైట్ కనపడేసరికి దాన్ని ఆధారం చేసుకుని, ఈ టార్చిని ఆధారం చేసుకుని చిన్నగా వెతుక్కుంటూ ఆ స్ట్రీట్ లైట్ కిందకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది, ఈ వెలుగు వీడి మీద పడింది. పడేసరికి ఏమైంది, వీడు కూడా వెలుగుతున్నాడు. వీడు వెలుగుతూ ఉండేసరికి ఇంకోడు వస్తున్నాడు చీకట్లో, వాడికి దారి తెలియట్లేదు. వాడికి వీడు కనపడ్డాడు. వీడు కనపడి వీడిని ఆధారం చేసుకుని వాడు వచ్చాట. వచ్చాక, మీరు మహానుభావులండి, నాకు వెలుగులాగా కనపడ్డారు, మిమ్మల్ని ఆధారం చేసుకుని నేను వెలుగులోకి వచ్చాను, మీరే నా గురువు అన్నట్టు. వాడు మీలో చాలా చైతన్యం ఉందని వెంటనే వీడు కనిపించుట నిజమే కావచ్చు. అంతకుముందు వీడి పరిస్థితి అదే. తాతగారు ఇలాగ చూపించారు, బాబుగారు ఆ వెలుగు మంది కాదు, పైనుంచి వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఏ పైనుంచి? ఆ పైనుంచి. అది కనుక లేదనుకోండి, మనకే దారి తెలియదు. ఇది గుర్తున్నంతకాలం మనం బాగానే ఉంటాము. ఇది తాతగారి మాట. అంటే కొంతకాలం పాప ఆయన మాట ఇచ్చారు కదా సివి గారు, నా ప్రేయర్ చేసేవాడిని నా అంతటి వాడిని చేస్తానన్నారు. మనం ఎక్కడన్నా మాట తప్పుతుంటాం, కానీ గంటకి ఆయన మాట తప్పడు. కాబట్టి పొద్దున సాయంత్రమో వీలైనప్పుడు నాలాగా 6 గంటలకు కాకపోతే కనీసం 8 గంటలకు 9 గంటలకు నమస్కారం పెట్టామనుకోండి, పాప పెట్టాడు కదా, వీడి సంగతి చూద్దామని ఆయన పుట్టాడు. ఆయన మనకే వీలు కాదు అప్పుడప్పుడు. అందువల్ల ఏమవుతుంది అంటే, కొంతకాలం చేసిన తర్వాత మన నుండి కూడా కాస్త వెలుగు పనిచేసినట్టుగా అనిపిస్తుంటుంది, మనకి తెలుస్తుంటుంది. అంటే వాడు ఎవడో మనకి ఏదో అడుగుతాడు, మనం ఏదో చెప్పామనుకోండి, వాడికి అది జరిగింది అనుకోండి, నేను చెప్పబడి జరిగింది. వాడే అంటాడు, పాపం మీరు అలా చెప్పారంటే అలాగే జరిగింది, ఏం జరగలే. తాతగారు చెప్పేవాడు, వాడికి తగ్గాల్సిన టైంకి వాడిని తెచ్చి ప్రేయర్లో కూర్చోబెట్టారు బాబు, మన ప్రేయర్ వల్ల తగ్గలే, ఆయన తగ్గించాలని సంకల్పించారు. అది ఆయనకి వాళ్ళకి ఉన్న కనెక్షన్, మంది కాదు. ఈ విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తున్నాము, ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాడు, మనం చేయట్లే. తాతగారు ఇక్కడ జరిపించి ఇంతమందిని అనుగ్రహించాలి, ఒక చోట చేర్చి నా బిడ్డల్ని. తాతగారిది అపారమైన ప్రేమ అండి, అపారమైన ప్రేమ. అలా మాటలోనే తెలిసిపోతుంటుంది. ఇది గుర్తుండాలి. ఏది గుర్తుండాలి? భగవద్గీత చెప్పాట, మొత్తం 18 అధ్యాయాలు అర్జునుడికి. మొత్తం చెప్పాక అన్నీ చెప్పాడు పాపం. భగవద్గీత అంటే ఏదో హిందువులకు సంబంధించిన గ్రంథం కాదు, మనం ఎలా ఉండాలో చెప్పిన గ్రంథం. ఎక్కడెక్కడ ఏం చేయాలి అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పాక లాస్ట్కి ఏం చెప్పాడు, ఒరే ఇవన్నీ కాదురా, నా పాదాలు పట్టుకోన్నాడు. తాతగారు ఆ ఘట్టాన్ని చెప్పారు ఒకసారి. ఇవన్నీ చెప్తారండి గురువుల దగ్గర. మనం పోయి ఏం నేర్చుకుందాం, చాలా విద్యలు నేర్చుకుందాం అనుకుంటాం. అన్నీ నేర్చుకున్నాక ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆయన కాళ్ళు పట్టుకుంటాయి. ఆ పాదాలు పట్టుకోవడం తెలియాలి. ఆ తెలియడానికి ఇవన్నీ. యోగంలో ఏం తెలుస్తుందంటే, ఒకసారి మాస్టర్ గారు చెప్పారు, అనంత చైతన్యమైనటువంటి పరమ గురువు అనేటువంటి ఒక వెలుగు మానవాకృతిని దాల్చి భూమి మీద సంచరిస్తున్నప్పుడు వారి దరిచేరి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు నోచుకున్నాం. ఇదే మన యోగం అన్నారు. లేకపోతే మనకు తెలుస్తుందండి, తాతగారి దగ్గరికి వచ్చి మనం కూర్చోవాలి. ఇవాళ మనకి చుట్టుపక్కల చాలామంది ఉంటారు, వేలాది మంది. ఇక్కడికి ఎంతమంది రాగలిగారు అంటే వారు రప్పించుకునే వాళ్ళు రాగలిగారు.
అంటే మిగతా వాళ్ళకి అనుగ్రహం లేదా, వారికి తరగమ భేదాలు లేదు. తాతగారి దగ్గర మనం చాలాసార్లు చూసాం. ఏ రోజు కానీ ఒక్క రోజన్నా ఒకరిని వేరే విధంగా మాట్లాడడం కానీ లేదు. ప్రతి వాళ్ళు బాబుగారే. ఎంతో గౌరవం. వారి వయసుతో పనులు లేదు, స్త్రీ పురుష భేదాలు లేదు, వారి హోదాతో కానీ, వారి ఉద్యోగాలు కానీ, వారి ఆస్తులు కానీ ఏమీ లేవు. అందరినీ బాబుగారు. ఎందుకు? ఆయన ఎవరు చూస్తున్నారు? ఎదురుగా ఉన్నటువంటి గురువు గారు చూస్తున్నారు. దీన్నే మనకి భాగవతం మొత్తం చెప్పింది. అందరిలో చివరిలో ఏం చెప్పాడు అంటే, తాతగారు ఒక మాట చెప్పేవాడు ఇంగ్లీష్లో, ద ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఐ టు వై, దట్ ఈస్ యోగా. నేను నుంచి మేములోనికి వెళ్ళుట, నేనుగా జీవించాలి. మేము ప్రేయర్కి ఎందుకు వస్తున్నామంటే నాకు బలానా ప్రాబ్లం ఉంది కాబట్టి అది పోవాలన్నారు. అంటే ఒక పని చేయుట వలన నాకేం వస్తుంది? ఒకసారి అడిగారు మాస్టర్ గారిని ఎవరో, మాస్టర్ గారు ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు చేయాలి, చేస్తే నాకేం వస్తుంది అన్నారు. ఆ ఏమొస్తుందనే కకృతి పోతుంది అన్నారు ఆయన. అంటే ఏదైనా పని చేయడం వల్ల నాకేం వస్తుంది, ఎవరైనా మనం సహాయం చేయగలుగుతున్నాం, చేసేయడమే. చేస్తే నాకేం వస్తుంది అంటే ఆ ఏమొస్తుందనే కకృతి పోవాలి. అది పోతే మాస్టర్ గారు పనిచేస్తారు. తాతగారి దగ్గర అనన్యమైన, అది లలితా సహస్రనామాల్లో మనం చదువుకుంటాం, అవ్యాజ కరుణామూర్తి అని. అది దానికి ప్రతిరూపమే తాతగారి శరీరం. మనకి చమత్కారమైన సంఘటన, సందేశాత్మకమైనది. ఒక ఖమ్మంలో రామగిరి అని ఒక గుడి ఉండేది, రామాలయం. అది అప్పుడే కట్టారు. ఆ మెట్లు అవి పూర్తిగా కట్టలేదు, ఇట్లా స్లోప్ లాగా వేశారు, మట్టి పోసి కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి, ఇంకా పూర్తి కాలేదు. ఆ గుడికి బయలుదేరాం, మాస్టర్ గారు, తాతగారు, మేమందరం, పిల్లలందరం. 90లో అనుకుంటాను. వెళ్తూ ఉంటే ఆ కింద దాకా అందరం ఏవో రిక్షాలు, తాతగారికి రిక్షా పెట్టారు, మేమందరం సైకిళ్ళు నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పైకి ఎక్కాలి. మాస్టర్ గారు చెప్పారు, తాతగారిని గట్టిగా పట్టుకోవాలి అన్నారు. వీళ్ళందరూ చక్కగా ఎక్కేస్తున్నారు అందరూ. సరే నేను తాతగారు పట్టుకుని ఎక్కుతున్నాను. మాస్టర్ గారు కూడా ఎక్కేశారు. ఎక్కిన తర్వాత పెద్ద ఎత్తేం ఉండదు. అది ఎక్కిన తర్వాత మాస్టర్ గారు పైకి వెళ్ళి నిలబడ్డారు తాతగారి కోసం. నేను కూడా వచ్చాక గుళ్ళోకి వెళ్దామని. ఆయన పైన చూస్తున్నారు. ఇక మేము కూడా దగ్గర దాకా వెళ్ళాము. వెళ్ళాక జాగ్రత్తగా పట్టుకున్నావా అన్నారు. అంటే తాతగారు, వారు జాగ్రత్తగానే పట్టుకున్నారండి అన్నారు. ఇది మళ్ళీ చెప్తానండి ఈయన అని చూస్తే నేను అనుకుంటున్నాను మనసులో, నేను జాగ్రత్తగా గట్టిగా పట్టుకుని ఆయన్ని జాగ్రత్తగా పట్టుకొస్తున్నానని. ఈయన అన్న తర్వాత చూస్తే నేను పట్టుకోలే, ఆయనే నా చేపట్టుకున్నాడు. పట్టుకుంది ఆయన. నేను అనుకున్నాను మనసులో, ఇదే ఈయన నన్ను పట్టుకున్నాడు, నేనుగా ఆయన పట్టుకోవాల్సింది. ఇప్పుడు నన్ను ఆయన ఎక్కిస్తున్నాడా, నేను ఆయన ఎక్కిస్తున్నానా? సరే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నవ్వుతున్నాను. అందుకే మీరు చెప్పారు కానీ మాస్టర్ గారు, ఆయన నా చేయి గట్టిగా పట్టుకున్నారండి అన్న. అంటే అదే రోజు కావాల్సింది అన్నారు. అందుకోసం పట్టుకోమంది. మనకి తాతగారు దగ్గర ఇక్కడ ఒక సంఘటన చెప్తాను, రోజు చెప్పుకుంటాను. ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ ఘట్టాలు ఎప్పుడు మొదలైన అనుభూతులు మనకి. చాలామందికి మనకి అనుమానం వస్తుంటుంది, తాతగారి దగ్గరికి వచ్చామండి ప్రేయర్కి, తాతగారి ప్రేయర్కి వస్తున్నాము అని. మన విశ్వాసానికి పరీక్ష అండి. ఒక ఆయన తాతగారి దగ్గర ప్రేయర్కి వస్తున్నాడు ఇక్కడ. ఆ రోజు మేము కూడా వచ్చాము. అక్కడ బస్సు దిగాడు రోడ్డు మీద. ఇప్పుడు సౌకర్యంగా లేదు అప్పుడు రోడ్డు. ఆయన అక్కడ దిగి నడుచుకుంటూ వస్తున్నాడు. రోడ్డు అంతా గుంటలు గదుగులుగా ఉండేది. మనం విజయవాడ నుంచి ఇక్కడికి బస్సులో వచ్చేసరికి మనకు చాలా టైం పడుతుంది, గంట పైన పడుతుంది, గంటన్నర పైన పడుతుంది. ఆయన బస్సులో వచ్చాడు, బస్సులో నుంచి దిగాడు. ఆ దిగుతూ ఉంటే కింద పడ్డాడు. దిగేసరికి ఈ కాలు బాగా ఇంత లాభం వాచిపోయింది, ఆల్మోస్ట్ అలా విరిగిపోయింది. సరే ఎట్టా కూడా కుంటుకుంటూ వచ్చాడు. కరెక్ట్గా ఆయన ఉద్దేశం ఏంటంటే తాతగారి ప్రేయర్లోకి వెళ్ళే ముందు కనుక వచ్చేసి ఇంకా ఆయనకి చెప్పాలి, తాతగారికి నాకు దెబ్బ తగిలిందని. పాపం వచ్చాడు. ఈయన మాత్రం సామాన్యుడా. కరెక్ట్గా ఆయన అక్కడి నుంచి వస్తున్నాడు చిన్నగా కుంటుకుంటూ. అప్పుడే కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుని అది ఇంక ప్రేయర్ స్టార్ట్ అయిందో తెలియదు. ఆ కళ్ళు మూసుకుని నమస్కారం అన్నారు, పెట్టేశారు. అయిపోయింది, ప్రేయర్ అయిపోయింది. అందరూ ఉన్నారు. ఈయన దుకాణం స్టార్ట్ అయింది, అందరికీ విభూతి పెడుతున్నారు. ఈయనకి చాలా ఆతృతగా ఉంది, నేను చెప్పాలి ఈయనకి ముందు, నేను పడ్డాను కదా.
సరే ఆయనకు అవకాశం ఇవ్వడు. చాలాసార్లు ముందుకు వచ్చాడు, ముందుకు వచ్చినా కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు. తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏమిటి బాబు గారు అన్నారు. ఏమిటి తాతగారు, నేను ప్రేయర్కి వస్తుంటే బస్సులో నుంచి పడ్డాను, కారు వీళ్ళంత లోపల వాచిపోయింది, విరిగింది, అనుమానంగా ఉంది. అయ్యో కూర్చోండి అన్నారు. కూర్చున్న స్థితిలో లేనండి, నా కాలు ఇంత లోపల వాచిపోయింది అన్నాడు. ఆహా, గురువు గారికి చెప్తానులేండి. అది కాదండి అన్నాడు ఆయన. అంటే ఆయన దగ్గర విశేషం ఇంకా ఉంది. ఏమిటంటే, నేనేమన్నా సినిమాకి వెళ్తున్నానా, షికారుకి వెళ్తున్నానా, వచ్చేది ప్రేయర్కి కదా, నాకెందుకు దెబ్బ తగిలింది? ఇది ఆయన క్వశ్చను. నేను మీ దగ్గరికి వస్తున్నాను, గురువుగారి ప్రేయర్కి వస్తున్నాను, నాకెందుకు దెబ్బ తగిలింది అని తాతగారిని అడిగాడు. అంటే అవునండి, ప్రేయర్కి వస్తుంది, దెబ్బ ఎందుకు తగిలిందంటారు అన్నాడు. అదే నేను అడుగుతున్నాను కదండి అన్నాడు. అయితే గురువుగారిని అడుగుదాం అన్నాడు. అడగండి గట్టిగా అన్నాడు ఆయన. చాలా చాలా ఆవేశంలో ఉన్నాడు పాపం. సరే ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకున్నారు. ఒక క్షణమే అడిగామండి అన్నారు. ఏమన్నారు అంటే, కాటికి పోవాల్సిన వారట కాలితో సరిపుచ్చారట, మీకేమన్నా అభ్యంతరమా అన్నారు. మీకేమన్నా అభ్యంతరం అయితే అదే చూసుకుంటారట. ఇంకా వాడికి వెంటనే ఉంది, ఇదే బాగుంది అన్నాడు వాడు. ఇది చాలా నయంగా ఉందండి, సవ్యంగా ఉంది, ఉండండి పర్లేదు తాతగారు, అదే తగ్గిపోతుంది. మనకి అంటే ఈ తాతగారు చెప్పిన తర్వాత దానికి ఏం చెప్పారంటే, అసలు మనకి ఏం కావాలో గురువుగారిని అడగడం మనకు తెలియదు. మనం అనుకుంటాం, నాకు ఇలా ఉంది కదా, నాకు ఎందుకు గురువుగారిది ఇవ్వలేదు అంటే, అది నీకు అవసరమో లేదో ఆయనకు తెలుసు, ఇస్తే నువ్వేమైతే కూడా తెలియదు మనకి. కాబట్టి అందుకే తాతగారు ఏం చెప్పారంటే, ఎవరన్నా వచ్చి ఎవరికైనా బాగలేదు ఏదనంటే వాళ్ళకి తగ్గాలని, ఎప్పుడు తగ్గాలి లేకపోతే ఏమో అడగద్దన్నారు. ఏమంటే వాళ్ళకి ఏది మంచిదో అది చేయండి. అలా ఏది మంచిదో మనకు తెలియదు. ఒకసారి మాస్టర్ గారు చెప్పారు, 58 ఏళ్ళు పెద్ద ఆయన మంచంలో ఉన్నాడు, చాలా దీనమైన స్థితిలో ఉన్నాడు. వాళ్ళ పిల్లలు వచ్చారు, మా నాన్నగారిని బతికించండి అని వచ్చారు. తాతగారితో విభూతి పెట్టిద్దాం, ప్రేయర్ చేద్దాం, విభూతి పెడదాం ఏదో అన్నారు. అయిపోయింది, మొత్తం మీద తెల్లారిపోయాడు ఆయన. ఇదేమిటి తాతగారు విభూతి పెడితే పోయాడు అంటే, వారికి అది మంచిది. 88 ఏళ్ళు ఆగి గత 10 ఏళ్ళుగా మంచంలో ఉన్న ఆయన ఇంకా డ్రాగ్ చేయొద్దు పాపం అంటే, వారికి ఏది మంచిదో అది చేశారు. ఇది మనకు తెలియదు కదండి. తాతగారి దగ్గర అంటే ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కానీ, ఒక ప్రేయర్ చేస్తున్నప్పుడు కానీ, ఏదన్నా కానివ్వండి, మనకేం తెలియాలి అంటే, మనం కాదు మాస్టర్ గారు చేయిస్తున్నారు అంటే. ప్రతి కార్యాన్ని తాతగారు చెప్పేవాడు, ఏం చేసినా గురువుగారి కార్యక్రమంగా చేస్తే అది గురువుగారు ఎలా సంకల్పించారో అలా పూర్తవుతుంది. మనం చేద్దాం అనుకుంటే మనం అనుకున్నట్టు అవుతుంది. దాని తర్వాత ప్రాబ్లమ్స్ కూడా మనమే ఫేస్ చేయాలి. ఒక ఆవిడ వచ్చింది, తాతగారి ప్రేమ గురించి చెప్తున్నాను. డిస్పెన్సరీ వార్షికోత్సవం జరుగుతోంది. దానికి ముందు రోజులు 2 రోజుల ముందు డిస్పెన్సరీ, 3వ రోజు వార్షికోత్సవం. తాతగారు కూడా ఉన్నారు అక్కడ. తాతగారి దుకాణం తాతగారిది, బయట హోమియో డిస్పెన్సరీ, హోమియోది. ఇక్కడో బ్యాచ్, ఒకడో బ్యాచ్. అక్కడ మందులు తీసుకుంటారు, ఇక్కడికి వస్తారు, కాసేపు 1 గంట 2 గంటలు కూర్చుంటారు, విభూతి పెట్టించుకుంటారు. తాతగారు కళ్ళు మూసుకుంటారు, తెలుస్తారో తెలియదు బాబు. భోజనాల టైం అయింది. ఆ బయట ఈ రిక్షా వాళ్ళు ఉన్నారు కొంతమంది, కొంచెం మన కంట్రోల్లో లేరు, వాళ్ళ ఓన్ వ్యవహారంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఈ ప్రాంగణంలో ఎందుకులే అని వాళ్ళని బయటికి పంపించాము జాగ్రత్తగా. బాబు ఇక్కడ అరవకండి, పక్కకి వెళ్ళండి, మీరు అక్కడ చూసుకోండి మీ పనులని. కొంచెం దూరంగా. భోజనాలు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినాక ఒక బ్యాచ్ అయింది, 2 బ్యాచ్లు అయినాయి, 3 బ్యాచ్లు అయినాయి. తాతగారు భోజనానికి వస్తారా? చేద్దాం బాబు గారు వచ్చారు. వచ్చి కూర్చున్నాక, వారు తిన్నారా అన్నారు చూపించి. అక్కడ మన వాలంటీర్స్ ఉన్నారు. అంటే వాళ్ళందరూ పిల్లలు తింటారంటే, తింటారండి నెక్స్ట్ బ్యాచ్లో ఉన్నాం, కూర్చోమనండి అన్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టాం. అందరూ కూర్చున్నారా అన్నారు. అందరూ కూర్చున్నారన్నా. మరి వారం అన్నారు. ఆ వారు ఎవరో నాకు అర్థం కాలేదు. మామూలుగా తాతగారు వారు అంటే వారు శాస్త్రులు వారు, వాళ్ళ పెద్దానికి వారిని అడుగుదాం అంటారు. నేను వారినేమో అనుకున్నా. అంటే ఇందరు రూపాలు మనం కూడా మాస్టర్ గారు, తాతగారు లాంటి వాళ్ళకి కాస్త అప్పుడప్పుడు చెప్తుంటాం కదా మనకు తెలియక. వారు అన్నారు కదా అని వీరందరూ వారే కదండి అన్నాం. అంటే ఆయనకి తెలియదా అంటే, వారిని తెలుసు అండి, వారు బయటికి వెళ్ళారుగా అన్నారు. వారు ఎవరు బయటికి వెళ్ళారు నాకు నిజంగా గుర్తులేదు.
ఏదో వాళ్ళు రిక్షా వాళ్ళు సరైన పద్ధతిలో లేరు, వాళ్ళు మామూలుగా ఏదో తాగి ఉన్నారు, వాళ్ళని బయటకు పంపించాను తప్ప వారు భోజనం చేయలేదండి అన్నారు. ఈ వారెవరు ఈయన చెప్పరు. లాస్ట్‌కి అడిగాను, తాతగారు ఎవరండి అన్నాం. ఇందాక బయటికి పంపించారుగా. వాళ్ళకి తెలియనిదేం లేదండి. అంటే తాతగారు వాళ్ళ పద్ధతి బాగాలేదండి అన్నాం. మన పద్ధతులు బాగున్నాయా అంటే మన పద్ధతులు నిర్ణయించాల్సింది ఎవరు అంటే తాతగారికి తెలుసు. అప్పుడు ఏం చెప్పారంటే వారికి కూడా ఆకలి ఉంటుందండి. వారికి కూడా ఆకలి ఉంటుంది. తల్లి ఆకలి ఎవరికి తెలుస్తుంటే తల్లికి తెలుస్తుంది, తాతగారికి తెలుస్తుంది. వారిని తీసుకొచ్చాం లోపలికి మర్యాదగా వెళ్ళి, బాబు భోంచేతులు గారు రండి అంటే వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని ఎలగొట్టావుగా, ఇక్కడికి తెచ్చిపెట్టి ఉన్నారు వాళ్ళు. సరే లోపలికి వచ్చాం, ఏమన్నారు, అక్కడికి తెచ్చిపెట్టమన్నారు, పెట్టండి. వారికి పెట్టాకే వీరు తిన్నారు. అంటే తాతగారికి అది తెలుసు. ఇలాగే మనకి చాలా సందర్భాలు చూసాం. ఒక చమత్కారంగా చెప్తాను, నీకు మన వాళ్ళు అడిగారు అందుకని. నేను చాలా ఇబ్బంది పడ్డాను తాతగారితో. నాకు ఈ ప్రేయర్లు అవి అలవాటు లేదు. నాకు ఈ ప్రయాణాలు టూర్ మొదలుపెట్టినప్పుడు అనంతేష్ గారు ఏం చెప్పారంటే, ఈ మొత్తం టూర్లో కూడా తాతగారిని నువ్వు చూసుకోబోయి అన్నారు. అంటే వయసులో పెద్దవాళ్ళు కదా, ఆయనకి అసలు పక్క వేయడం, స్నానం చేసినప్పుడు అందియడం, నీళ్ళు అది పెట్టడం, అంటే ఆయన సేవ చేసుకోవాలి, ఆయన చూసుకోవడం అంటే అదే అనుకున్నాను నేను. సరే ఆయనతో పాటే ఉంటున్నాను. ఆయన గదిలోనే పడుకునేవాడిని. తాతగారు మంచం మీద పడుకునేవాళ్ళు, ఆ కింద నేను చాపేసుకుని పడుకునేవాడిని. చాలా చిన్న గది, పక్క రూమ్లో అనంతేష్ గారు పడుకునేవాళ్ళు. ఆయన చూసుకోమన్నారు. మనకి చెప్పిన డ్యూటీ ఏంటి అంటే ఆయన సేవ చేయమని. కానీ కష్టాలు చాలా ఉంటాయని గురించి తర్వాత తెలిసింది. తాతగారి గంటకి ప్రేయర్ అయినవాళ్ళు. నాకేమో అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడి దగ్గర అంతసేపు కూర్చుని ఓపిక లేదు నాకు. మన ఆశ్రమంలో కూడా 1 year ఉన్నాను నేను ఇక్కడ. రామగుడి పొద్దున్నే 6 గంటలకు లేపేవాడు, లేదు కూర్చో అని. నమస్కారం పెట్టి నా వాడికి నేను బయటికి పోయి చిమ్ముకుని మొత్తం నీళ్లు జరుపుకుని ముగ్గులు వేసుకుంటుండేవాడిని. నా వల్ల కానీ మన గంట సేపు కూర్చోవడం అలవాటు లేదు. తాతగారితో ఉండేవాడిని. సాయంకాలం 6 డిస్పెన్స్లో 6 అయింది. సాయంకాలం 6 గంటలకు ప్రేయర్ అయిపోయింది, ప్రసంగాలు అయిపోయినాయి, డిస్పెన్సరీ వార్షికోత్సవం అయింది. 10 గంటలకు భోజనాలు అన్నారు, భోజనాలు చేశాము. ఏదో మాట్లాడుకుంటూ లోపలికి వచ్చాం. 11:30 దాటింది. తాతగారు పడుకుంటారా అన్న. 12 గంటలకు నమస్కారం పెట్టుకోవాలిగా అన్నారు. 12 కదా, పర్లేదు, ఇంకొక 2 నిమిషాలే కదా, నాకు నిద్ర వస్తుంది అది. సరే 12 అయింది. 12 అవుతున్నట్టు బాబు గారు అన్నారు. అవుతుందండి అన్న. మన తొందరగా అయితే పడుకోవచ్చని నమస్కారం విషయం. 12 అయింది. ఈయన కళ్ళు తెరిస్తే కదా, 12:30 అయింది, 1 గంట అయింది, 1:20 అయింది. అట్లా కూర్చునే ఉన్నారు. పడుకుని పెట్టేస్తుంటే నేను కూడా పడుకునేవాడిని. అసలు 1:50 దాటింది. చిన్నగా ఆహ్వానించారు, అమ్మ లేచారు రా, మంచిగా తాగుతారాను. లేచారు, బయటికి వెళ్ళి వచ్చారు, మళ్ళీ వచ్చి కూర్చున్నారు, నడుము వాల్చారు, పడుకున్నారు. పడుకున్న తర్వాత ఎంతసేపు 50 నిమిషాలు మేము పడుకున్నాం. చిన్నగా చేయి పడింది మీద. ఆ చేయి కూడా ఎంత పొడుగుంటుంది తాతగారు, ఆ కాళ్ళు చేతులు పొడుగు. ఇట్లా అన్నారు, ఏంటి తాతగారు అన్న. సమయం ఎంత అయింది అన్నారు. రాత్రి చూశాను 2:45 దాకా అయింది, సుమారు 2:50 అవుతుంది అన్నాం. అయితే 3 గంటలకు నమస్కారం పెట్టుకోవద్దు అన్నారు. ఇప్పుడు మనకి ఇంకో దుకాణం ఉందనుకున్నాం. పెట్టుకోండి, అదేముంది, 3 అయింది, నమస్కారం పెట్టుకున్నాం. ఆ 3 గంటలకు కూర్చున్నా 4 గంటలకు లేచాడు. నాకేమంటుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి. పోయి పడుకుంటాడంటే పడుకోరు. ఈ లోపల 4 గంటలకు లేచారు. ఇక పడుకుందాం అన్నారు. ఇంకేముంది, పడుకోవడానికి 4 అయింది. తెల్లారి అందరూ లేస్తారు, స్నానాలు మనం ఏర్పాట్లు చేయాలి, వేడి నీళ్ళు పెట్టాలి. సరే మళ్ళీ 6 గంటలకు పోయారు. ఈ 2 రోజులు చూశాను. ఇక మన జాగారాలు లాగానే ఉంది ఇంతోని. ఎదురుగా గడియారం ఒకటి ఉంది తాతగారి మంచానికి, అది పీకేశాను. మన వేషాలు అట్లా ఉంటాం. సరదాగా చెప్తున్నాను. ఈ గడియారం కనపడుతుంటే ఈయనకు ప్రేయర్ గుర్తొస్తుంది. ఈ గడియారం తీస్తే బాగుంటుందేమో అనుకున్నాను. చిన్నగా ఒకరోజు తీసేసి పక్కన పెట్టాను. 12 గంటల ప్రేయర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత
ఒక గంట కూడా పడుకోలేదు. వెంటనే బాబుగారు సమయం ఎంత అయింది అన్నారు. ఇంక అప్పుడేమవుతుందంటే ఇప్పుడే 12 గంటలకు ప్రేయర్ చేసుకున్నాం. 2, 3 గంటల ప్రార్థన సమయం అవుతోంది. మన గడియారాలు ఎవరో తీశారు కానీ మనకు వారి సమయం వారికి తెలుసు అన్నారు. ఓహో! అని సరే నేను చెప్పలేదు నేను తీశానని. సరే చిన్నగా 3 గంటల ప్రేయర్ అయింది. పొద్దున్నే వచ్చి గడియారం చూస్తే ప్రేయర్ చేస్తామా? ఎప్పుడూ ప్రేయర్‌లో ఉంటాం అన్నారు. చాలా ఇబ్బందికరమైన విషయమే అనిపించింది తాతగారు. కానీ ఆ ప్రార్థనలన్నీ మనం ఎక్కడికి చేర్చాలో మనకి తెలీదు. ఎందుకు ఇచ్చారో కూడా తెలీదు. ఇప్పటిదాకా తెలీదు. సేవ గురించి చెప్తాను. మనం ప్రార్థన చేయడమో లేకపోతే ఎవరికో మనం సేవ చేస్తున్నాము. అంటే ఎంతకాలం చేయాలి అంటే మనం సేవ చేస్తున్నాము అనే విషయం మర్చిపోయే వరకు చేయాలి. మనం ఎందుకు చేస్తున్నామంటే ఇది మనం గురువుగారు మనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాము. ఒక వాలంటీర్‌కి చాలా అనారోగ్యం చేసింది. చాలా సుస్థి చేసింది. చాలా క్రిటికల్‌గా ఉన్నాడు. మాస్టర్ గారు టూర్‌లో ఉన్నారు. మాస్టర్ గారితో పాటు తాతగారు కూడా ఉన్నారు. మాస్టర్ గారిని తీసుకుని వెళ్ళాం వాళ్ళ ఇంటికి. చూశారు. మందు వేసి ఒక అరగంట సేపు ఆ పేషెంట్‌ని అబ్జర్వ్ చేసి బయటికి వస్తూ ఏమని తాతగారిని తీసుకురండి. తాతగారితో ప్రేయర్ చేయించి బొట్టు పెట్టించండి అన్నారు. సరే అన్నాను. మాస్టర్ గారిని డిస్పెన్సరీలో దింపి తాతగారు పక్కింట్లో ఉన్నారు. అక్కడ వాళ్ళ వరండాలో కూర్చొని అక్కడ దుకాణం పెట్టారు. అక్కడికి వెళ్ళాను. అది మంచి 12:30 సమయం దాటుతోంది. సరే ఆయన ప్రేయర్‌లో ఉంటారు కదా! నా ఉద్దేశం ఏంటంటే ప్రేయర్‌లో ఉంటారు. ఆయన ప్రేయర్ నాకు చెప్పాలి అని. ప్రేయర్‌లోనే ఉన్నారు నేను వెళ్ళేసరికి. లోపలికి ఇట్లా అడుగు పెడుతున్నాను. బాబుగారు ఏం చెప్పారు అన్నారు. వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాను. తాతగారు పలానా వాళ్ళకి బాగాలేదు. మీతో ఒకసారి ప్రేయర్ చేయించి బొట్టు పెట్టమన్నారు. ఆయన చెవిలోనే చెప్పాను. అలా చెప్పారా? అయితే బయలుదేరదాం అన్నారు. సరే 10 ఏళ్ల కుర్రాడు కూడా అట్లా లేవడు. టక్కుమని లేచాడు. తీసి ఆ కండువా భుజాన వేసుకుని వెళ్దామండి. బయటకు వచ్చాము. రిక్షాలో తాతగారు ఆ తాతగారు రిక్షాలో ఖమ్మంలో గూడు రిక్షాలు ఇట్లా ఎత్తుగా ఉండేవి కాదు. లోపలికి ఉంటాయి. కిందకు ఉంటుంది హ్యాండిల్. తాతగారు కూర్చునే విధానం కూడా బాగా అద్భుతంగా ఉంటుంది. ఆయన సీట్లో కూర్చొని 2 కాళ్ళు హ్యాండిల్ మీద పెడతాడు. అక్కడ ఉంటాయి ఆ కాళ్ళు. ఇక వెళ్దాం పదండి అన్నారు. అక్కడ తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత లోపలికి వెళ్ళారు. ప్రార్థన చేశారు. ఒక పావుగంట విభూతి పెట్టారు. ఒక అరగంట కూర్చున్న తర్వాత ఇక వెళ్దాం బాబుగారు అన్నారు. బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఇలా భుజం మీద చేసే ఉంది నాకు. మీరేమనుకుంటున్నారు అని అడిగారు. నేను అనుకునేది ఏముంది అసలు? నేను అనుకోవడానికి ఏముంటుంది? వారి స్వస్థత గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగారు. నేను అనుకున్నది ఏంటంటే తగ్గుతుందా లేదా అని నువ్వేమనుకుంటున్నావు అని అంటున్నారేమో అనుకున్నాను. కాదు. తాతగారు ఏం చెప్పారంటే గురువుగారు మందుతో తగ్గించలేక కాదు మన్ని వెళ్ళి ప్రేయర్ చేసి బొట్టు పెట్టమంది. ఆ తగ్గడం అనేటువంటి సేవలో మనం కూడా సేవ చేసుకుని తరిస్తామని పంపించారని చెప్పారు. అంటే గురువుగారి కార్యక్రమం ఎలా చేస్తున్నాం మనం? తగ్గించడం మన చేతుల్లో లేదు. మన వెళ్ళి ఆయన ఏం చెప్పారు? ప్రేయర్ చేసి బొట్టు పెట్టి రమ్మన్నారు. నేను అందుకు వచ్చానని చెప్పారు. ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది. మాస్టర్ గారేమో మందు వల్ల తగ్గట్లేదు తాతగారితో బొట్టు పెట్టించమని చెప్పారా? లేకపోతే తాతగారు ఈ సేవలో నాకు భాగం లభించింది అన్నారు కదా, ఇద్దరిలో ఎవరు గ్రేట్ అనిపించింది? అసలు ఎవరు దీన్ని తగ్గించేవాళ్ళు ఎవరు ఇద్దరిలో? అంటే మనకు వస్తుంటాయి ఇట్లాంటివి, వాళ్ళకేం ఉండవు అనుకోండి. నాకు కొంచెం కడుపులోనే ఎక్కువ ఆధ్యాత్మిక విషయాల్లో అప్పుడప్పుడు ప్రమాదాల్లో ఇరుక్కుంటూ ఉంటాను. సాయంకాలం వెళ్ళి తాతగారు మాస్టర్ గారిని అడిగాను. మాస్టర్ గారు పొద్దున్న జరిగిన ఘటనలో అది సత్యమా ఇది సత్యమా అని అడిగాను. అంటే మాస్టర్ గారు చెప్పారు వాడికి తగ్గడం సత్యం. ఏది చేస్తే ఏముందో వాడికి తగ్గిందా లేదా, మనకి సంతోషం ఏంటి, వాడు బాగున్నాడు, అది ఆలోచించాలి కానీ ఇది ఆలోచిస్తామేమో అన్నారు. మనం వంశీ గుర్తు చేశాడండి. మొన్న తాతగారి దగ్గర నేను మొట్టమొదటిసారి ప్రేయర్లో కూర్చున్నాను. అంటే అక్కడ ఆ టూర్లో మొదటి ప్రేయర్. మా ఊరే కాబట్టి మనం కొంచెం లోకల్. మనం
నేను చాలా సాధ్యమైనంత వరకు ఆయన దగ్గరలో ప్రేయర్లో కూర్చోకుండా పారిపోతూ వచ్చాను. ఎందుకంటే కూర్చుంటే గంట. నా తాతగారు ఏం చెప్పారంటే, "బాబు రండి" అన్నారు ఒకసారి. చచ్చినట్టు కుర్చీ పక్కన కూర్చున్నాడు. ప్రేయర్ నమస్కారం పెట్టారు. 40 నిమిషాలు అయింది, గంట అయింది, ఈయన కళ్ళు తెరవట్లేదు. లేచి బయటికి పోయాను. బయట తిరిగేసి మన పనులు చూసుకుని మళ్ళీ వచ్చి కూర్చున్నాను. మళ్ళీ నమస్కారం ఏమనుకున్నా కాదు, అదే కంటిన్యూ అవుతోంది. ఆ 12 గంటలదే ఇంకా కంటిన్యూ అవుతోంది. మన వల్ల కాదనిపించింది. మళ్ళీ బయటికి వెళ్ళాను. మళ్ళీ కాసేపు బయటికి వెళ్ళి కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చి కూర్చున్నాను. అంటే మొత్తం మీద గంట 50 నిమిషాల దాకా లాగించారు. సరే వచ్చి నేను ఇట్లా కూర్చున్నాను. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత గట్టిగా ఆవలించి, "మాస్టర్ సివివి నమస్కారం" అన్నారు. ఓహో, మనం సేఫ్ అనిపించింది. మనం బయటికి పోయి స్టార్టింగ్లో ఉన్నాము, ఎండింగ్లో ఉన్నాము కాబట్టి మనం సేఫ్. మధ్యలో తిరిగినా కూడా. సరే సాధ్యాలు కళ్ళు తెరిచారు. తెరిచి అందరికీ బొట్టు పెట్టుకున్నారు. ఆ విభూతి అందించడానికి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. "బాబుగారు 2 సార్లు ఏదో అర్జెంటు పని మీద బయటికి వెళ్ళినట్టున్నారే" అన్నారు. అంటే "పనేం లేదు తాతగారు" అన్నా. "ఉంటాయిలేండి" అన్నారు. లేదని చెప్తుంటే ఉంటాయిలేండి. "లేదు తాతగారు" పర్లేదు పర్లేదు ఉంటాయిలేండి. మన వేషాలన్నీ ఆయనకు తెలియదా? కాబట్టి మనకి ఎందరో మహానుభావులు, ముఖ్యంగా కాకాని అంటే తెలియని ఆనందం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంగణంలో 10 మందితో ప్రేయర్ చూసాం. ఒకసారి అడిగాను, ఎప్పుడు జనం బాగా వచ్చేవాళ్ళు కదా, ఇవాళ ఏంటి 15 మంది కూడా లేరు, ఏమిటి అని అడిగితే, "అందరూ బాగున్నారండి, సంతోషించండి" అన్నారు. అంటే తర్వాత మాస్టర్ గారు చెప్పారు, హాస్పిటల్స్ డెవలప్ కావాలని కోరుకోకూడదు. హాస్పిటల్ డెవలప్ అయిందంటే రోగులు పెరిగారని అర్థం. అంటే అందరూ రోగాలతో పెరగాలని కోరుకుంటాం మనం. అప్పుడు హాస్పిటల్ పెరగకూడదు. ప్రేయర్కి ఎందుకు వస్తున్నామంటే, చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను. ఒక నిమిషం. ఇది మనందరికీ లాస్ట్ టైం కూడా చెప్పాను, 3 ఏళ్ల క్రితం. తాతగారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. తాతగారు ప్రేయర్ ఇచ్చారు. వాళ్ళకున్న బాధ ఏదో తగ్గిపోయింది. తగ్గిందని వాడే చెప్పాడు. ఓ 4 వారాలు వరుసగా ప్రేయర్కి వచ్చాడు. 4 రోజులు 5 రోజులు. తర్వాత ఇంకా రాలేదు. ఓ 3-4 నెలలకి మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత తాతగారి దగ్గర కూర్చున్నాడు. ప్రేయర్ అయిపోయిన తర్వాత వాడినే పలకరిస్తారు ఫస్ట్. "ఏం బాబుగారు ఎలా ఉన్నారని." "ఏం బాగున్నాను తాతగారు, అప్పుడు ప్రేయర్కి వచ్చాను 3 నెలల క్రితం, చాలా బాగా తగ్గింది, బ్రహ్మాండంగా తిరిగాను, మళ్ళీ తిరగబడ్డది. అసలు నాకు అర్థం కావట్లేదు, మీ అంతటి వాళ్ళు ప్రేయర్ చేసి బొట్టు పెట్టి తగ్గించిన తర్వాత మళ్ళీ రావడం ఏంటండి, దానికి ఎంత ధైర్యం అసలు ఆ దెబ్బకి, అసలు ఎట్లా తగ్గలేదు, ఎందుకు మళ్ళీ వచ్చింది నాకు?" చాలా గట్టిగా అడిగాడు తాతగారిని. అంటే "అవునండి, మళ్ళీ ఎందుకు వచ్చిందంటారు, అది మీరు చెప్పాలి." తర్వాత తాతగారు చెప్పారు, "మనం ఒక హాస్పిటల్కి వెళ్తాం, ఆపరేషనో లేకపోతే ఏదో మేజర్ ట్రీట్మెంటో చేయించుకుంటాం. చేయించుకున్నాక ఇంటికి పోయేటప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు, 100 రకాల మందులు రాస్తాడు. ఇవన్నీ రోజు వాడుతుండండి బతికినంతకాలం అంటాడు. అంటే ఇప్పుడు వచ్చే షుగర్లు, బీపీలు రకరకాలుగా. ఇప్పుడు ఎక్కడైనా సమావేశం అయితే మన యోగాలో పర్లేదు, బాగానే మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు ఎక్కడైనా సమావేశం అయింది అంటే నలుగురు కలిసారంటే ఏం మాట్లాడుకుంటారు? నీ బీపీ ఎంత, నా బీపీ ఎంత, నీ షుగర్ ఎంత, నా షుగర్ ఎంత, ఇవేగా టాపిక్లు. నువ్వేం వాడుతున్నావు, నేను వాడుతున్నాం. ఈ మధ్యన ఎక్కడికి పోయినా గమనిస్తున్నదే. మధ్యలో లంచ్ అవర్లో ఏం మాట్లాడుకుంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళామనుకోండి పొరపాటున, ఏముంటాయంటే నీ బీపీ ఎంత, నా బీపీ ఎంత, నీకు షుగర్ ఉందా, నాకు షుగర్ ఉంది, నువ్వేం వాడుతున్నావు, నీ డాక్టర్ ఎవరు, నా డాక్టర్ ఎవరు, లేకపోతే ఏమన్నా నాటు వైద్యాలు ఉన్నాయా, ఆ బెండకాయలు తాగచ్చుట, బీరకాయలు తినచ్చుట, ఇవే. వాడు తాతగారిని అడిగాడు. అప్పుడు తాతగారు తర్వాత చెప్పారు, "ఏం లేదు బాబుగారు, ఇక్కడ కూడా ఇంటికి వెళ్ళాక ట్రీట్మెంట్ ఉంది, మీరు అది సరిగ్గా మందులు వాడలేదన్నారు." "ఇదేంటి తాతగారు కూడా ప్రిస్క్రిప్షన్ రాసిస్తున్నారు ఈ ట్యాబ్లెట్లు వేసుకోమని?" అప్పుడు తాతగారు చెప్పారు, మనం ఏ బాధ, అందరం గమనించాలండి సందేశం ఇది, మనం ఏ బాధలతో అయితే మాస్టర్ గారి పాదాల చెంతకు చేరి ఆ బాధలను ఉపశమనం పొందామో, అంటే ఆ బాధలలో సఫర్ అయ్యాం కదా, మనకు తెలుసు, మన పడ్డ బాధ మనకు తెలుసు. ఈ బాధలతో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అని ఇంటికి వెళ్ళాక రోజు నమస్కారం పెట్టమన్నారు. అది ఆయన ఇచ్చే ప్రిస్క్రిప్షన్. మనకి తగ్గిపోయింది, తగ్గింది కాబట్టి ఇంక మళ్ళీ వెళ్ళాలా తాతగారి ప్రేయర్కి, ఇంట్లో చేసుకోమన్నారుగా. మరి అప్పుడు ఎందుకు చేసుకోవాలి, అప్పుడు తాతగారు అక్కడే ఉన్నాడుగా,
అప్పుడు వచ్చావుగా, ఇంట్లో చేసుకో. కానీ ఏం చెప్పారు, ఇక్కడికి వచ్చి ఆ బాధ ఏదైతే పడ్డారో ఆ బాధ ఇతరులు పడకుండా ఉందురుగాక అని మనం రోజు నమస్కారం పెట్టాలి. అది కనుక చేస్తే ఇది మళ్ళీ తిరగబడదు. ఇది తాతగారు చెప్పిన ట్రీట్మెంట్. మనం రెండోది మర్చిపోతున్నాం. ఇంటికి వెళ్ళి మందులు వేసుకొని మర్చిపోతున్నాం. సర్జరీ ₹1,00,000 పెట్టి బాగానే చేయించుకున్నాం. ఇంటికి వెళ్ళాక మందులు వాడలేదు. అది వాడితే మనం బాగుంటాము. ఇది తాతగారు చెప్పారు. అందుకే తాతగారు ఏం చెప్పారు, ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఐ టు వి. నాకు బాగుండాలి దగ్గర నుంచి మనం బాగుండాలి. మనం బాగుండాలప్పుడు ఏముంది, ఆ అందరిలో మనం కూడా ఉంటాం. కాబట్టి సమయం కూడా అయిపోయింది. తాతగారి దివ్య ఆశీస్సులతోటి సమస్త జీవకోటి ఆనందమయ జీవితాన్ని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని, మాస్టర్ గారి దివ్య అనుగ్రహాన్ని పొంది ఆనందమయ జీవితాన్ని అనుగ్రహింతురుగాక అని తాతగారిని ప్రార్థిస్తూ